ప్రశ్న ఛానల్ ప్రతినిధి రావణ్కు ప్రాణహాని ఉందంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా రావణ్పై కోడిగుడ్ల దాడి జరిగింది. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకువచ్చి వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు రావణ్ను తరలించే క్రమంలో బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాహనం ఎక్కి వెళుతుండగా ఆ ప్రయాణిస్తున్నటువంటి వాహనంపై అక్కడే ఉన్నటువంటి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. ఒక్కసారిగా ఈ పరిణామంతో హతాశులైనటువంటి పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే రావణ్కి మద్దతుగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా అతనికి సపోర్ట్గా అక్కడే ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈరోజు కాకినాడ కోర్టులో రావణ్ను ప్రవేశపెట్టవలసినటువంటిది ఉండగా ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించే ప్రయత్నంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్లో రావణ్ను పెట్టినప్పటి నుంచి కూడా చాలామంది అంటే ఎక్కువ మంది కాదు, కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదో విధంగా రావణ్పై దాడి చేయాలన్నట్టుగా ప్రయత్నం చేసినప్పటికీ పిఠాపురం పోలీసులు అక్కడ ఉన్న వారందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. మరోపక్క రావణ్కు మద్దతుగా వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు కూడా జై భీమ్ నినాదాలతో పిఠాపురం పోలీస్ స్టేషన్ హోరెత్తించారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి తోపులాట ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసులు రావణ్పైకి ఏ దాడి చేయకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి బెయిల్పై విడుదలైనటువంటి రావణ్ను సర్పవరం పోలీస్ స్టేషన్లో మరొక కేసు తనపై ఉందంటూ అంటే ఆ కేసుకు సంబంధించి రావణ్కి ఏ విషయాలు కూడా తెలియదు. కానీ అక్కడి నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్కి రాత్రి తరలించారు. అంటే 2025లో 12/12/2025లో పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక సంఘటన నిమిత్తం అతనిపై క్రైమ్ నెంబర్ 40/80/2025గా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, దీనికి సంబంధించి రావణ్ను అరెస్ట్ చేస్తున్నామంటూ అదుపులో తీసుకోవటం జరిగింది. అయితే ఈ సంఘటన పిఠాపురంలో జరిగినటువంటి ఎండపల్లి అనే గ్రామంలో ఒక స్కూలు వాతావరణానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి విద్యార్థులు వివక్షకు గురయ్యారంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఆ సమయంలో పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళినటువంటి రావణ్ అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేశాడు, మాట్లాడాడు అన్నట్టుగా అతనిపై అప్పట్లో కేసు పెట్టారని, దానికి సంబంధించి ఇప్పుడు రావణ్ అదుపులో తీసుకుని రిమాండ్కి పంపించే ప్రయత్నం చేస్తున్నామంటూ సర్పవరం పోలీసులు చెప్పడం జరిగింది. అయితే పిఠాపురంలో ఉన్నటువంటి కేసుకైతే బొజ్జా కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పెట్టాడు. మరి సర్పవరానికి సంబంధించి ఆయనపై కేసు పెట్టినటువంటి వివరాలు ఎవరు కూడా ఆ వ్యక్తి యొక్క పేరు కూడా బయటపడనటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని సర్పవరం నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కాకినాడ కోర్టుకు తరలిస్తారు. ఈ కేసును కూడా తానే వాదిస్తానన్నట్టు మీడియా ముందు జాడా శ్రావణ్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో కూడా అంటే పిఠాపురం కేసుకు సంబంధించి అక్కడ వేసినటువంటి 8 సెక్షన్లో కూడా 7 సంవత్సరాలు బిలో 7 ఇయర్స్కు సంబంధించి శిక్ష పడేటువంటివి అవన్నీ కూడా బెయిల్బుల్ సెక్షన్స్ కావడంతో పిఠాపురం కోర్టులో బెయిల్ అనుమతించారు. అదేవిధంగా ఈ రోజు కూడా అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడన్న అంశంపైనే ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. దానికి సంబంధించి కూడా కాకినాడ కోర్టులో ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కోర్టులో అదే అంశంపై బెయిల్ ఇచ్చినప్పుడు మిగతా కోర్టులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే అక్కడ బెయిల్ వచ్చినా సరే తర్వాత రావణ్ను ఎక్కడికి తరలిస్తారు అంటే పదే అతని ఇంటికి వెళ్లకుండా సుమారు 1 నెల నుంచి 2 నెలల పాటు కూడా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ అనేక చోట్ల కేసులు నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టారా, ఎక్కడ ఎవరు కేసు పెట్టారో తెలియనటువంటి పరిస్థితి. అయితే ఒక 5 ప్రాంతాలకు సంబంధించి రావణ్పై మన జరిగిన మీటింగ్ తర్వాత కేసులు పెట్టారన్న విషయం అయితే తెలుసు. కానీ తాజాగా ఇంకెన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఆయన వచ్చి అదుపులో తీసుకువెళ్తారు, ఎన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఆయన్ని కోర్టుకు హాజరుపడతారు, ఇంకెన్ని కేసులు నమోదు చేశారన్నది అయితే పూర్తిగా తెలియదు. ఈ అంశం చూస్తుంటే కుట్రపూర్వకంగా ఈ కూటమి ప్రభుత్వం అతను పూర్తిగా వేధించే క్రమంలోనే ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి అలా మార్చి 1 నెల నుంచి 2 నెలల పాటు ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఒకవేళ బెయిల్ వచ్చిన తర్వాత అతను ఎక్కడికి తరలిస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే తాజాగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా రావణ్కు రక్షణగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా రావణ్కి నక్షరగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు, అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. అంటే ఏదో సమయంలో అతనిపై దాడి చేసే విధంగా కుట్ర చేస్తున్నటువంటి కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే కొంతమంది ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా హిందువుల యొక్క మనోభావాలు కించపరిచే విధంగా రాధా మనోహర్ దాస్ పై
వ్యాఖ్యలు చేశాడంటూ కొంతమంది కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో అతను తీసుకెళ్లిన చోటు కూడా అదనంగా మరొక కేసును అయితే బనాయిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు బెయిల్ వచ్చిన తర్వాత కూడా అతను ఇక్కడి నుంచి తరలించే క్రమంలో మెయిన్ ఆయనకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, ఆయనపై దాడి జరిగితే ఆ తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయన్న అంశంలో పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆయన అయితే కోర్టుకు తరలిస్తారు. అనంతరం ఆయన పరిస్థితి ఎక్కడ బెయిల్ వచ్చిన తర్వాత ఏ స్టేషన్కి తరలిస్తారు, ఎక్కడి నుంచి ఏ స్టేషన్కి మారుస్తారు అన్న దానిపై అయితే స్పష్టత లేదు. అయితే ఈ కేసులన్నిటి విషయంలో ఈ మధ్యకాలంలో జాడా శ్రవణ్ కుమార్ గారు అతని తరపున వకాలత్ పుచ్చుకుని పిఠాపురం పోలీస్ స్టేషన్లో కూడా బెయిల్ రావడంలో కీలకంగా మారారు. అలాగే ఇప్పుడు కాకినాడ కోర్టుకు కూడా ఆయన అపీర్ అవుతానని చెప్పారు. అయితే ఒకవేళ అక్కడి నుంచి తరలించే క్రమంలో ఏ స్టేషన్కి తీసుకువెళ్ళినా సరే ఆయనకు సపోర్ట్గా ఉన్నటువంటి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్ కావచ్చు, అనేక మంది ఇతర సంఘాలకు సంబంధించిన దళిత సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఎప్పటికప్పుడు రావణ్పై దాడి చేయకుండా వాళ్ళు అడ్డుపడుతూ అక్కడ ఒక సెక్యూరిటీకి అతను సపోర్ట్గా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటున్నారన్నది అయితే వాస్తవం. అయితే కానీ ఖచ్చితంగా అందరూ అనుమానిస్తున్నట్టుగా కొంతమంది వక్తలు ఈ మధ్యకాలంలో రావణ్ అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అంటే రావణ్ మరో కత్తి మహేష్లా మారబోతున్నాడా, ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అతనిపై దాడి చేయాలని చూస్తున్న క్రమంలో అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. మరో కత్తి మహేష్లా మారబోతున్నాడా రావణ్ అని చెప్పి. అంటే ఈ క్రమంలోనే అతనిపై దాడి చేసే అవకాశం ఉంది, అతనికి రక్షణ కావాలంటూ కొంతమంది మీడియా సాక్షిగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ క్రమంలో రావణ్ అయితే ప్రస్తుతానికి బెయిల్పై విడుదలైనా సరే ఇంకెన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్తాడో తెలియదు. ఒక పక్క కుటుంబ సభ్యులు కూడా అతని పట్ల ఆందోళనగా ఉన్న తానైతే ధైర్యంగా ఉన్నానని చెప్పి అందరికీ ధైర్యం చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కేసులకు భయపడేది లేదంటూ ఆయనైతే తెగేసి చెప్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతానికైతే అతని మీద జరిగినటువంటి కోడిగుడ్ల దాడిని చూసినట్లయితే ప్రస్తుతానికి కోడిగుడ్లు తాగింది. మరి హాస్పిటల్ దగ్గర ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, కోడిగుడ్లతో కాకపోతే రాళ్లతో కానీ దాడి చేస్తే పోలీసుల సమక్షంలోనే ఈ రకమైనటువంటి దాడులు జరిగితే అతనికి ఏ రకమైనటువంటి హాని తలపెట్టే పరిస్థితి ఉంది, అతనికి ప్రాణరక్షణ కల్పిస్తున్నటువంటి పోలీసులకు కూడా మొన్న అమరావతిలో అలాగే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు వెళ్తున్న క్రమంలో అక్కడ పోలీసుల మీద కూడా రాళ్ల దాడి చేశారు. ఆ క్రమంలో ఏదైనా దాడి జరిగితే పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు, ప్రస్తుతానికి రావణ్ విషయం రక్షణ విషయంలో అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఏమైనా ప్రమాదం పొంచి ఉందా, లేదంటే ఏం జరగబోతుంది ఏటన్నది మనమంతా కూడా వేచి చూడాల్సి ఉంది.